కాపీ చేసుకోండి. కాపీ చేసి మన సర్వర్‌లోకి వచ్చి chiru.yaml అనే ఒక ఫైల్‌ని క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి ఇక్కడ మీరు జస్ట్ ఆ యామిల్ ఫైల్‌ని పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేశాక చిన్న మోడిఫికేషన్స్ చేద్దాం. ఏం మోడిఫికేషన్ చేయాలి? నా నేమ్ వచ్చేసి హాట్‌స్టార్ అని తీసుకుంటాను. హాట్‌స్టార్ ఓకే. అండ్ దెన్ బిలో కంటైనర్ నేమ్ అక్కడ కూడా నేను హాట్‌స్టార్ అని తీసుకుంటాను. ఎందుకు బ్రో ఇక్కడ నేను నేమ్ తీసుకున్నాను, ఇక్కడ మెటాడేటాలో కూడా నేమ్ ఉంది. అవన్నీ నేను మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో. సో, యాక్చువల్‌గా ఒక యామిల్ ఫైల్‌ని ఎలా 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 రాయాలి? ఎలా ఈ కీవర్డ్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలి కుబర్నెట్స్‌లో అనేది నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. యాస్ ఆఫ్ నౌ ఇది ఈటీసీడీ బ్యాకప్ తీసుకునేదానికి. ఒక సినారియో క్రియేట్ చేస్తున్నాను మనకి. ఓకేనా? సో, ఈ మెటాడేటాలో నెక్స్ట్ నేనేం చేయాలంటే నేను ఒక చిరు అనే నేమ్ స్పేస్ క్రియేట్ చేశాను కదా! ఈ కంటైనర్ అనేది ఆ చిరు అనే నేమ్ స్పేస్‌లో డిప్లాయ్ అవ్వాలి. డిప్లాయ్ అవ్వాలంటే ఇక్కడ నేనేం చేయాలంటే మెటాడేటాలో నేమ్ స్పేస్ అని రాయాలి. నేమ్ స్పేస్ కోలన్ అండ్ దెన్ నేమ్ స్పేస్ నేమ్ ఎక్కడ డిప్లాయ్ అవ్వాలి? చిరు అనే నేమ్ స్పేస్‌లో. సో, చిరు అని రాశాను. తర్వాత సేవ్ ఇచ్చేస్తాను. సేవ్ ఇచ్చి ఇప్పుడు ఈ యామిల్ ఫైల్‌ని నేను రన్ చేయాలంటే kubectl create -f అండ్ దెన్ నా chiru.yaml ఇచ్చేస్తే పాడ్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను kubectl get pod చూడండి, kubectl get pod అనేసి ఏముంటుంది? బై డిఫాల్ట్‌గా ఇది డిఫాల్ట్ నేమ్ స్పేస్‌లో ఉంటది. సో, మనం ఏం చేయాల్సి ఉంటది? kubectl get pod -n chiru అనే నేమ్ స్పేస్. చూడండి, చిరు అనే నేమ్ స్పేస్‌లో నాకు నా హాట్‌స్టార్ అనేది రన్నింగ్‌లో ఉంది. సో, ఈ కమాండ్ ఏదైతే ఇక్కడ kubectl అనే కమాండ్ నేను రన్ చేశానో అది మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడాం. ఆ పాడ్ క్రియేట్ అవ్వాలంటే ఫస్ట్ ఈ kubectl ఏం చేస్తుంది? ఏపీఐ సర్వర్‌తో కమ్యూనికేట్ అవుతుంది. ఏపీఐ పాడ్‌తో కమ్యూనికేట్ అవుతుంది. ఈ ఏపీఐ వచ్చేసి నా ఈటీసీడీతో కమ్యూనికేట్ అవుతుంది. నేను ఒక కొత్త పాడ్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆ పాడ్ నేమ్ ఆ డీటెయిల్స్ అంతా ఈటీసీడీలో స్టోర్ అవుతుంది డేటాబేస్‌లో. డేటాబేస్‌లో స్టోర్ అయ్యాక అది మళ్ళీ ఏపీఐ సర్వర్‌కి చెప్తుంది నేను స్టోర్ చేసేసాను అని. దాని తర్వాత ఏపీఐ సర్వర్ ఏం చేస్తుంది? షెడ్యూలర్‌కి చెప్తుంది. ఓకేనా? షెడ్యూలర్‌కి చెప్తుంది. ఆ షెడ్యూలర్ ఏం చేస్తుంది? అది క్యూబ్లెట్‌కి చెప్తుంది వర్కర్స్‌లో ఉన్న అది ఒక క్యూబ్లెట్ అనేది షెడ్యూలర్ ఏం చేస్తుంది? ఒక వర్కర్‌ని సెలెక్ట్ చేస్తుంది. ఈ షెడ్యూలర్ ఏం చేస్తుంది? ఒక వర్కర్‌ని సెలెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్కర్ 1 అనుకుందాం. ఓకేనా? వర్కర్ 1 అనుకున్నాక ఆ వర్కర్ 1లో ఉన్న క్యూబ్లెట్‌కి చెప్తుంది. మనకి ఒక మనం ఒక పాడ్‌ని డిప్లాయ్ చేయాలని. సో, ఈ క్యూబ్లెట్ ఏం చేస్తుంది? CRI/CTLకి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఇది నా రన్ టైమ్ కదా! సో, ఈ CRI/CTL ఏం చేస్తుంది? ఒక కంటైనర్‌ని క్రియేట్ చేస్తుంది. ఓకేనా? ఇది నా